ఇలాంటి వెదర్లో మన సైనికులు ఫాగ్తో కప్పబడింది. వెల్కమ్ టు వెస్ట్ కమింగ్. ఇది వెస్ట్ కమింగ్ అనమాట. సో ఇది ఎంట్రీ. నమస్తే అందరికీ, నేను మీ మధు కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ ఎంకే. మనం ఉన్నది సేలా పాస్లో. నేను మా వైఫ్తో కలిసి వచ్చా. ప్రీవియస్ వీడియోస్ మిస్ అయితే మీరు చూడండి, మాట రావట్లేదు. ఇక్కడ నుంచి మనం బయలుదేరుతున్నాం గువాహతి. సచ్ ఎ లాంగ్ జర్నీ. ఇక్కడ నుంచి మనం దాటవుతుంది దిరాంగ్, బొమ్డిలా, ఇంకా అస్సాంని దాటి గువాహతి ఎంటర్ అవుతాము. ఇక్కడ స్నోఫాల్ మొదలైపోయింది, మళ్ళీ చలి కూడా గట్టిగానే ఉంది. స్టిల్ వీఆర్ మేనేజింగ్ టు రికార్డ్ ఆల్ దీస్ మెమరీస్ త్రూ మై యూట్యూబ్ ఛానల్. ఈ హిమాలయన్ ద్వారా మేము ఇక్కడ చేరినాము. మళ్ళీ స్నోఫాల్ ఎక్కువైపోయింది. మిగతా విషయాలు నేను వెళ్తూ దిరాంగ్, బొమ్డిలా అవన్నీ దాటుతూ మాట్లాడదాం. వీడియో మాత్రం కుదిరితే ఎన్ని వరకు చూస్తుండండి. ఈ అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం ట్రిప్ మాత్రం వీడియోస్ మిస్ అవ్వకండి. జై గణేష్, జై శ్రీరామ్. ఫుల్ బాగుంది. మనం బయలుదేరుతున్నాం ఇంకా ఇక్కడ నుంచి. ఫస్ట్ దిరాంగ్లో ఒక బ్రేక్, తర్వాత బొమ్డిలాలో ఒక బ్రేక్, దెన్ గువాహతి. టైం 10:37 అయింది. ఎలాగో మేము నైటే చేరుతాం గువాహతికి. ఈ ట్రిప్లో మేము 2 times స్నోఫాల్ చూసాము. ప్రశాంతంగా తవాంగ్ ఎక్స్ప్లోర్ చేసాము. దిరాంగ్, బొమ్డిలాలో ఏం లేవు మనం చూడడానికి, జస్ట్ హాల్టింగ్ ప్లేస్ అంతే. ఈ ప్లేస్లో అయితే మొత్తం ఫాగే ఉంది. గుడ్ థింగ్ ఏంటంటే నా గోప్రో హ్యాండ్ లేదు, నా గోప్రో హీరో 11 హ్యాండ్ ఇవ్వలేదు. ఇక్కడంతా స్నో, ఇక్కడ ఆర్చ్ ఉంది కానీ స్నోతో, మంచుతో, ఫాగ్తో కప్పబడింది. వెల్కమ్ టు వెస్ట్ కమింగ్. ఇది వెస్ట్ కమింగ్ అనమాట. సో ఇది ఎంట్రీ షెరాబాస్కి. Bro, Sela Pass, you are at an altitude of 13,700 feet. I love my India. Thank you for visiting Tawang. ఓకే, ఎంత స్నో ఉంది. వెల్కమ్ టు సేలా పాస్. 2 బోర్డులు మనం చూసేసినాం. తవాంగ్ వెళ్ళిపోయినాం, సేలా పాస్ కూడా చూసేసినాం. సేలా ప్రైడ్ BRO అసిస్టెన్స్ సెంటర్. స్నో బౌండ్ ఏరియా, యూజ్ నాన్ స్కిడ్ చైన్సా. వామ్మో, మన దగ్గర చైన్స్ ఏడున్నాయి. ఇక్కడ రోడ్ కనబడతలేదు. మనం మెల్లిగా వెళ్దాం. వర్షం కూడా పడినట్టుంది. ఇక్కడంతా వాటర్ ఉంది. ఈ కొండ దిగే వరకే మన కష్టాలు. ఆ తర్వాత ఇంకా వెళ్ళిపోవడం ఫాస్ట్గా. ఇంకొక 200 kilometers ఉంటుంది మనకి ఘాట్ సెక్షన్. ఈ అరుణాచల్ ప్రదేశ్ అంతా కూడా ఈ ఘాట్స్ పైన ఉంది కాబట్టి ఇది మంచి టూరిస్ట్ స్పాట్. వర్షం, फॉग, चली, डेडली कॉम्बिनेशन. हाँ यही रास्ता है ना, और कोई दूसरा रास्ता नहीं है. మేమిద్దరం ఇంటర్కామ్లో కనెక్ట్ అయి ఉన్నాం. 2 కూడా బ్లూ ఆర్మర్ C30 అండ్ C50. నేను రెండుది రివ్యూ ప్రాపర్గా చెప్పగలుగుతా, వీడియోస్ కూడా ఉన్నాయి. ఇంటర్కామ్ ఉండడం వల్ల మాకు చాలా ఫాయిదా అయింది. అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాం. దిరాంగ్ 51, 51 kilometers మనం దిరాంగ్ వచ్చేస్తుంది. అక్కడ కొంచెం ఆగుదాం, ఆగి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ రైడ్ కంటిన్యూ చేద్దాం. ఓరి అమ్మ, రోడ్ ఏం కనబడతలేదు. ఓహో, యాక్చువల్గా April to June అనేది ఇక్కడ స్కైస్ క్లియర్ ఉంటాయంట. స్కై క్లియర్ ఉంటుందంట. కానీ మాకైతే ఇక్కడంతా ఫాగీ వెదరే ఉంది. స్కై క్లియర్ ఉంటే ఇంకా వ్యూ అదిరిపోతుండే. ఎనీవేస్, మేమైతే చాలా మంచి టైం స్పెండ్ చేసినాం. ఇక్కడంతా కొండ దిగేసాం, ఫాగ్ పోయింది. ఇంకా కిందైతే ఎండ ఉంది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. ఇప్పుడే మంచు కొండలు దాటి వర్షాలు తడిచి ఇక్కడ నుంచి వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంది. గోపురం మళ్ళీ ఆగిపోతుంది. మస్తు వ్యూ. ఇప్పుడులోనే కింద ఏరియా అంతా ఫాగ్ వచ్చేసింది. ఈ కొండ పక్కనే కోనా కౌంటీ అనే చైనాలో ప్లేస్ ఒకటి చూడండి.
ఇదిగోండి ఆర్చ్, తేజ్పూర్ 251 కిలోమీటర్స్. ఇక్కడ వెదర్ అన్ప్రెడిక్టబుల్ ఉంది. అప్పుడే వర్షం, మంచు, ఎండ కూడా వస్తుంది మధ్య మధ్యలో. ఇలాంటి వెదర్లో మన సైనికులు. ఇక్కడ చిన్న బ్రేక్, సెలా వారియర్ స్టాప్ ఉంది. పక్కనే బైసాకి అనే ప్లేస్ దాటిన తర్వాత సెలా వారియర్స్ అని ఒక స్మారక స్థూపం. ఇది సెలా వారియర్స్ బ్రిగేడ్. ఇక్కడ చిన్న రెస్ట్ స్టాప్. ఇంత ముందంతా మంచుండే, ఇప్పుడు సడన్గా ఇప్పుడు దిరాంగ్ బైపాస్ దగ్గర ఉన్నాం. దారంతా వర్షం పడుతుంది, అప్పుడే ఎండ వస్తుంది. మొత్తం అన్ప్రెడిక్టబుల్ వెదర్. ఇప్పుడు టెంపరేచర్ 20 చూపిస్తుంది బైక్ డిస్ప్లేలో. ఇక్కడ నుంచి బొమ్మిడిలా వెళ్తున్నాం. బొమ్మిడిలా 1 hour 10 minutes చూపిస్తుంది. అక్కడ మా లంచ్ బ్రేక్. ఆ తర్వాత డైరెక్ట్ గోవాకి కొట్టేస్తాం. మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు బ్రేక్ లేకుండా వెళ్తే టైం 8:46 చూపిస్తుంది. అంత సీన్ లేదు. మేము పక్క 10:30 11 చేరుతాము గోవాకి. సో అదనమాట. దారంతా కూడా వర్షం పడుతుంది కాబట్టి కెమెరా లోపల పడేసిన. కెమెరా అయిపోతుండే టెంపరేచర్కి. ఇప్పుడు టెంపరేచర్ కొంచెం నార్మల్గా అయింది కాబట్టి ఇంకా కొంచెం మధ్య మధ్యలో క్లిప్స్ రికార్డ్ చేద్దాం. చెప్పడం మర్చిపోయా, చూడండి పొడబొక్క అవతారాలు. ఎందుకంటే రెయిన్ గేర్స్ లోపల వింటర్ వేర్ కూడా ఉన్నాయి. చలి గట్టిగా ఉండే, ఇంత వేసుకున్నా కానీ మొత్తం తడిసిపోవడం కాదు, చలి వేసింది. కొంచెం ముందుకెళ్ళిన బొమ్మిడిలాలో అన్నీ తీసేసి సింపుల్గా రైడింగ్ గేర్ వేసుకొని బయలుదేరుతాం. నమస్తే. ఒక కంటెంట్ క్రియేటర్కి గోప్రోతో ఉండే కష్టాలు ఇంకొక కంటెంట్ క్రియేటర్కి మాత్రమే అర్థమవుతాయి. ఈ సిరీస్ అంతా కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. నా మైక్ హ్యాండ్ ఇచ్చింది, అంటే కెమెరా మార్చినప్పుడు ఆ పిన్ సరిగ్గా కనెక్ట్ కాలేదు. నేను అలా రికార్డ్ చేస్తూ వెళ్ళినా, చాలా దూరం వెళ్ళిన తర్వాత చూసుకునేసరికి మైక్ పనిచేయలేదు. ఎనీవేస్, మనం ఇప్పుడు వెళ్తుంది దిరాంగ్ మార్కెట్ లోపల నుంచి. మనము నైట్ వచ్చాం కదా దిరాంగ్కి 2 days ముందు. ఇప్పుడు మాత్రం వెళ్తున్నప్పుడు అలా దిరాంగ్ మొత్తం రికార్డ్ చేసా, ఎలా ఉంది దిరాంగ్ ఈ టౌన్ అనేది. మీకు తెలిసిందే, ఘాట్ రోడ్స్ అంతా కూడా, ఘాట్ రోడ్ పైన ఉండే టౌన్స్ అన్నీ కూడా నేరోగా ఉంటాయి, ఎక్కువ విడుతుండదు. పార్కింగ్ అనేది ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఈ దిరాంగ్ లాంటి ప్లేస్కి ఎక్కువ మంది ఎవరు రారు కాబట్టి కొంచెం ప్రశాంతంగానే ఉండే. వెనకాలంతా వర్షం, మళ్ళీ ఈ దిరాంగ్లో ఎండ ఉండే అనమాట. టెంపరేచర్ కూడా మరీ చలి వణికించేంత ఏం లేకుండే. కానీ ముందుకెళ్ళాక మాకు స్టార్ట్ అవుతుంది అసలైన రోడ్ మజా. నేను రైడ్ చేస్తున్నప్పుడు ఈ దిరాంగ్ గురించి చాలా విషయాలు చెప్పాను, కానీ ఇప్పుడు నాకేమీ గుర్తులేదు. నేను ఆల్మోస్ట్ షెర్గావ్ అనే ప్లేస్కి వెళ్ళేదాకా చూసుకోలేదు ఆడియో క్లిప్స్ ఎలా వస్తున్నాయని చెప్పి. దారిలో నేను మన ఈ హిమాలయన్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, ఈ తవాంగ్లో నేను ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసా, బండి ఎలా ఉంది, ఒక డీటెయిల్డ్ రివ్యూ చేసా. అవన్నీ కూడా రికార్డ్ కాలేదు, తర్వాత తెలిసిందనమాట. సో అందుకే ఈ విధంగా ఎడిటింగ్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను. ఇది కొండపై నుంచి దిరాంగ్ వ్యూ. ఇక్కడ నుంచి బ్యూటిఫుల్ ఉంది ప్లేస్. దిరాంగ్ దాటిన తర్వాత రోడ్డు పరిస్థితి ఇది చాలా దారుణంగా ఉండే. ఒక 2 to 3 kilometers వరకు. మేము దిరాంగ్ వచ్చే దారిలో ఇదే రోడ్లో వచ్చాము. అప్పుడు నేను బండి మీద శాడ్లింగ్ చేస్తూ వచ్చా. కొంచెంలో పడుతుండే అనమాట. పడితే మాత్రం ఘోరంగా ఉంటుండే. ఎలానో ఒకలాగా కాలు బ్యాలెన్సింగ్ చేసేసి బండి ఆపాను. ఇప్పుడు చూడండి, లాస్ట్ 2 days పడిన వర్షాలకి రోడ్ ఎంత దారుణంగా తయారైందో. మేబీ ఈ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. వర్షాలకి ఇదంతా మట్టి కొండలు కాబట్టి ఈ విధంగా మట్టి అంతా రోడ్ మీద కొట్టుకొచ్చింది. మొత్తం బురద. బండి అయితే ఖతర్నాక్ స్లిప్ అవుతుండే. నేను స్లోగా ఈ విధంగా నడిపిస్తూ వెళ్తున్నా. కార్లు మాత్రం ఆగుతారా? వాళ్ళకి ఆగదు. పక్కన బండి వెళ్తున్నారని చెప్పి, వెనకాల ఫ్యామిలీ ఉందని చెప్పి కూడా ఆలోచించకుండా అలా కొట్టుకుంటూ వెళ్తున్నారు అనమాట. మొత్తం బురదంతా పైన పడేసుకుంటూ. ఈ లారీ ఇంకా కారు పక్కన వెళ్ళడం వల్ల మా పైన అంతా బురద పడింది. ఇంకా ఇదొక్క దారి దాటితే ఇంకా రోడ్ అంతా చాలా బాగుంటుంది. వెళ్ళవచ్చు ఆయన బురద పైన. అమ్మ కారు నన్ను తెలుసు మాకు కూడా. ఇలాంటి దగ్గర ఎంత మెల్లిగా వెళ్తే అంత బెటర్. ఈ రోడ్లు ఇలా ఉన్నాయి. మనకి టఫెస్ట్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో నేపాల్లోని అప్పర్ ముస్తాంగ్, లోవర్ ముస్తాంగ్ ఎలా ఉంటాయో ఇమాజిన్ చేస్తేనే ఘోరంగా ఉంది. ఈరోజు ఈ జర్నీ తర్వాత అలాంటి రోడ్లకి వెళ్ళాలని చెప్పి నాకైతే అస్సలు అనిపించలేదు. ఈరోజు మా జర్నీ మీకు తెలిసిందే, గువాహతి దాకా వెళ్తున్నాము. తవాంగ్ టు గువాహతి ఎవరు కూడా సజెస్ట్ చేయరు అంత లాంగ్ వెళ్ళమని చెప్పేసి. ఎందుకంటే మోర్ దెన్ 70% మొత్తం ఘాట్ సెక్షన్ పైన మనం జర్నీ చేయాలి. ఇంకా 371 kilometers ఉంది ఇక్కడ నుంచి మా గువాహతి. మేము వచ్చిన దారి అయితే ఉందో తేజ్పూర్
బలుక్పాంగ్ అదే రూట్లో వెళ్తాం అనుకున్నాము, కానీ వెళ్ళే దారి మాత్రం వేరేగా ఉండే. మాకు షెర్గావ్ అనే ఒక ప్లేస్ వచ్చింది, దానిపై నుంచి వెళ్ళామన్నమాట. ఆ జర్నీ మాత్రం ఎంత తక్కువ చెప్తే అంత మంచిది, ఎందుకంటే పెద్దోళ్ళు వింటే మాత్రం మమ్మల్ని పక్కా కొడతారు, ఇలాంటి దారిలో మీరు వెళ్తారా ఫ్యామిలీతో అని చెప్పేసి. అది అలాంటి ఎక్స్పీరియన్స్. షెర్గావ్ నుంచి ఏదైతే ఉందో జర్నీ అస్సాం బార్డర్ దాకా కొండలు ఎంత ఎక్కుతున్నా కానీ మీకు వస్తూనే ఉండే కొండలు. చీకటి అయిపోయింది, ఆపోజిట్లో ట్రాఫిక్ అసలు ఎవరూ రావట్లేదు, మేము మాత్రం అలా వెళ్తూ ఉన్నాము. ఇది ఆర్మీ ఏరియా కాబట్టి మాకు ఆ భయం అయితే లేకుండే. బట్ స్టిల్ ఇలాంటి కొండల్లో చీకట్లో రైడ్ చేస్తున్నప్పుడు ఒక భయం అయితే ఉంటుంది. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక దగ్గర ఆగి చూస్తే ఎంతో దూరంలో మాకు లైట్ కనబడుతుండే. అప్పుడు అనిపించింది నాకు ఇంకా ఇంత దూరం జర్నీ చేయాలా ఘాట్స్ పైన అని చెప్పేసి. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మనం అవన్నీ రికార్డ్ చేయలేదు చీకట్లో కాబట్టి, జస్ట్ మీకు ఈ విధంగా షేర్ చేసుకోవాలనిపిస్తుంది, చెప్తున్నా అంతే. ఇక్కడ బొమ్మిడిలా దాటిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత మా రెయిన్ గేర్ అంతా ఇప్పేసి ప్రశాంతంగా మ్యాగీ తిన్నాం. బొమ్మిడిలో కోటలకు దొరకలేదు మాకు. మ్యాగీ తినేసి ఒక ఛాయ్ తాగేసి మళ్ళీ బయలుదేరుతున్నాం. మేము డైరెక్ట్ గువాహతి కొట్టాలి. ఇక్కడ చీకటి తొందరగా అయిపోతుంది. అక్కడ నుంచి నా మేఘాలన్నీ కూడా ఇటు వచ్చాయి, కొంచెం డార్క్ కనబడుతుంది. మా రెయిన్ గేర్ దిగగానే మళ్ళీ వర్షం పడతాయేమో అని చెప్పి చిన్న భయం అంతే. ఒక ఛాయ్ తాగి మళ్ళీ బయలుదేరుతాం. అదనమాట రైడ్లో ఒక చిన్న అప్డేట్. సామాన్ కూడా ఎక్కువైపోయినాయి. ఇంకా ఈరోజు మా రైడ్లో లాస్ట్ డే. రేపు మళ్ళీ మనం గువాహతిలో ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ బయలుదేరుతాం. సో అది సిచ్యువేషన్. నెక్స్ట్ వస్తుంది టెంగా. కుదిరితే టెంగాలో చూపిస్తా. యాక్చువల్లీ ఏమవుతుందంటే ఇక్కడ టెంపరేచర్కి అప్ అండ్ డౌన్కి గోప్రో మధ్యలో అయిపోతుంది. ఎన్ని క్లిప్పులు రికార్డ్ అయినా తెలియదు మాకు. సో ఇంకేముంది, రైట్. నెక్స్ట్ వస్తుంది టెంగా తర్వాత మళ్ళీ బలుక్పాంగ్, తర్వాత అరుణాచల్ ప్రదేశ్ అయిపోతుంది. అంటే చీకటిలోపు బలుక్పాంగ్ దాటాలి మేము. ఆ తర్వాత ఇంకా గువాహతి అంతా కూడా హైవేనే ఉంటుంది. ఇది అరుణాచల్ ప్రదేశ్లోని ఒక టూరిస్ట్ ప్లేస్ షెర్గావ్. హైట్ 6740 feet. సాడ్ పార్ట్ ఏంటంటే ఇంతవరకు నేను రికార్డ్ చేసిన క్లిప్లని వాయిస్ రాలేదు. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చి రిలీజ్ చేయాల్సి వస్తుంది. పెద్ద తలనొప్పి అన్నమాట మనకు అది. ఇక్కడ షెర్గావ్ అనే ప్లేస్లో ఉన్నాం. అరుణాచల్ ప్రదేశ్లోనే ఉన్నాం. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా 90 కిలోమీటర్ దాటితే అస్సాం బార్డర్ వస్తుంది. టైం 5 అవుతుంది. మళ్ళీ చీకట్లోనే రైడ్ దాటేస్తామేమో అనుకుంటాం, కానీ కొత్త ప్లేస్ అంతా. మాకు ఇదంతా కొత్త రూటే. వెళ్తున్నప్పుడు వేరే రూటు, వస్తున్నప్పుడు వేరే రూట్ ఉంది కాబట్టి మాకు ఈ రూట్ అని తెలీదు. ఇక్కడ ఆగాం. మళ్ళీ ఇక్కడ అంతా వర్షం పడుతుంది. జస్ట్ వెదర్ మ్యాప్ చూస్తే వెదర్ అప్డేట్ అంతా కూడా మీకు గువాహతిలో కూడా లైట్ చినుకులు ఉన్నాయంట. అందుకే మళ్ళీ ఆగి రెయిన్ గేర్ వేసుకొని బయలుదేరుతున్నాం. సో అది ఇప్పుడు అప్డేట్. ఇంకా వర్షం ఉంది కాబట్టి కెమెరా కూడా లోపల పెట్టేస్తాను. ఇప్పుడు దాకా నేను రికార్డ్ చేసిన క్లిప్లు చాలా వాయిస్ అంతా పోయింది. అంతా రికార్డ్ చేసిన తర్వాత వాయిస్ పోతే కొంచెం విచిత్రంగా ఉంటుంది. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ చేయడం అనేది, న్యాచురల్గా మాట్లాడడం వేరు. మళ్ళీ ట్రిప్ అంతా అయిపోయాక మళ్ళీ మెమరీస్ని రీకలెక్ట్ చేసుకొని మాట్లాడడం వేరు. ఎనీవేస్ మెయిన్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం గువాహతికి. ఈ గోప్రోకి దండం. అప్పుడప్పుడు ఇట్లనే హ్యాండ్ ఇస్తూ ఉంటుంది గోప్రో. ఇక్కడంతా ఈ షెర్గావ్ అనే ప్లేస్ ఒక మంచి హిల్ స్టేషన్. చూడండి వెనకాలంత కొండలు. 6000 feet హైట్లో ఉంది. 6700 ఎంతో చూపించింది. యాక్చువల్గా మేము కొండ దిగే కొద్ది దిగిపోతాం అనుకున్నాం, కానీ ఇది మళ్ళీ కొండ పైకి వచ్చాము. 6700 feet పైన ఉంది ఇది. ఇక్కడంతా హోమ్ స్టే చూడండి. ఇలాంటి వెదర్లో వచ్చి ప్రశాంతంగా చాలామంది టైం స్పెండ్ చేసి వెళ్తారు. మా ప్లాన్ ఏముందంటే యాక్చువల్గా
గువాహతి నుంచి ఫస్ట్ దిరాంగ్ వెళ్ళిపోయి దిరాంగ్ నుంచి తవాంగ్ వెళ్ళే ప్లాన్ ఉండే, కానీ మన ప్లాన్ మారింది. కజిరంగా పార్క్ వెళ్ళి అక్కడ నుండి వచ్చాము. యాక్చువల్గా ఈరోజు మనం వెళ్ళాల్సింది కజిరంగా నేషనల్ పార్క్కి. అయితే బండి లేట్ చేయడం వల్ల షెర్గావ్లో చాగదాం అనుకున్నాం. యాక్చువల్గా మాకు వాళ్ళు చెప్పింది ఇదే, షెర్గావ్లో చాగండి అని చెప్పేసి. కానీ రిటర్న్లో షెర్గావ్లో వచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని బయలుదేరుతున్నాం. సో ఆ విధంగా జరుగుతుంది మన ట్రిప్. కొంచెం డిసప్పాయింట్ అయితే అయినా ఇప్పుడు, అంటే ఇంత మంచి ప్లేసెస్ అన్ని రికార్డ్ చేసిన తర్వాత వాయిస్ రాకపోవడం అనేది. ఎనీవేస్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం డీజే ఆస్మా యాక్షన్ బైక్ కొనేద్దాం. ఇంకా ఆలోచించలేదు, ఫ్యూచర్లో తీసుకుందాం. ఇంకా ఇక్కడ ఆగి బయలుదేరుతున్నాం. ఇంకా మిగతా విషయాలు వెళ్తూ మాట్లాడడానికి ఏం లేదు. ఏమున్నా కానీ న్యాచురల్గా మాట్లాడేది ఇక్కడే. మిగతా అంతా కూడా మీకు వినే ఉంటారు కదా మన వాయిస్ ఓవర్. అది దారైతే దిరాంగ్ దాటే కొంచెం గలీజ్ రస్తా ఉండే, అంత బురద ఉండే. రిమైనింగ్ ఆల్ సూపర్ రోడ్స్. నేను యాక్చువల్గా హిమాలయన్ 450 రైడ్ రివ్యూ కూడా చేసిన, అది కూడా వాయిస్ అంతా పోయింది. ట్రిప్ మాత్రం మస్తు అయింది. చాలా రోజుల తర్వాత కపుల్ ట్రిప్, మేము ఇద్దరం కలిసి చేసిన ట్రిప్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ వ్యూస్ కూడా అదిరిపోయినాయి వర్షం వల్ల. సో దిస్ ఇస్ షెర్గావ్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ షెర్గావ్. అండ్ ఈ వీడియోలో అరుణాచల్ ప్రదేశ్ కూడా బాయ్. నెక్స్ట్ వచ్చేది నాకు పేరు గుర్తు రావట్లేదు, భైరవ్ కుండ్ ఏదో ఉంది పేరు. అది అస్సాం బార్డర్. అక్కడ నుంచి మళ్ళీ అస్సాం మొదలైపోతుంది. ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మేము బయలుదేరుతాం. మిగతా అంతా కూడా గువాహతి రీచ్ అయిన తర్వాత ఏం జరిగింది అనే అప్డేట్ అంతా అప్పుడు ఇస్తాను. వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తుండండి. నమస్తే అందరికీ. నిన్న నైట్ మేము గువాహటి వచ్చేసరికి టైము 12:45 అయింది రాత్రి. ఆల్మోస్ట్ మార్నింగ్ 7 బయలుదేరాము, రాత్రి 12:45. దారంతా కూడా చినుకులు ఉండే, అంత బురద. కొంచెం బండి ఫాస్ట్ వెళ్ళాలన్నా కానీ ఇబ్బంది అనిపించింది. ఎక్కడైతే షెర్గావ్ దాటామో అక్కడ నుంచి ఒక 90 కిలోమీటర్స్ డెన్స్ ఫారెస్ట్, మొత్తం మౌంటైన్స్, డెన్స్ ఫారెస్ట్. అసలు ఎవ్వరూ లేరు, మా బైక్ తప్ప. ఇక దారంతా కూడా 3 అవర్స్ జర్నీలో, 2.5 hours to 3 hours జర్నీలో మాకు కనబడిన వెహికల్స్ నాట్ మోర్ దెన్ 10 వెహికల్స్ అంతే. మంచి అడుగు ఉండే. అది పొద్దున్నప్పుడు జర్నీ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. గువాహటి టు ఎవరైతే వెళ్తారో తవాంగ్కి అదే రూట్లో వెళ్తారనమాట, షెర్గావ్ పై నుంచి. చాలా మంచిగా ఉండే జర్నీ అయితే. కానీ కొంచెం నైట్లో ఇద్దరం వెళ్తున్నాం కదా, ఒక చిన్న భయం అయితే ఉండే. కానీ అదంతా కూడా బీఆర్ఓ అంటే మన ఆర్మీ వాళ్ళు కంట్రోల్ చేస్తున్న ఏరియా కాబట్టి అదొక ధైర్యం ఉండే. నార్మల్గా అయితే ఆ బెంగాల్ అడవులు, జార్ఖండ్ అడవులు వెళ్తే మాత్రం చాలా రిస్కీ. సో ఆ విధంగా మా ట్రిప్ మంచిగా అయింది. రాత్రి మాత్రం చాలా టైర్డ్ అయిపోయినాం. మేమకి ఫీవర్ కూడా వచ్చేసింది. ఈ అస్సాం ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో అసలు ట్రాఫిక్ అసలు పాటించట్లేదు. రోడ్డు కూడా దారుణంగా ఉన్నాయి అస్సాంలో. దారుణం అని చెప్పలేము, కానీ అంత ప్యాచ్ వరకు ఉంది. నైట్లో జర్నీ చేస్తున్నప్పుడు అయితే కొంచెం ఇబ్బందే ఈ రూట్లో అయితే. ఇక్కడ గువాహటి వచ్చి ఇక్కడ హోటల్ మాకు 1700 దొరికింది. ఒక నైటే కాబట్టి ఉండిపోయినాం. అర్లీ మార్నింగ్ లేచి కామాఖ్యాదేవి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, కానీ అసలు లేచి ఓపిక లేకుండా ఏమి కూడా కొంచెం ఫివరీష్ ఉండే కాబట్టి ఇంకా లేకపోయారు. ఇప్పుడు టైము 10:45 అవుతుంది, 10:45. ఇప్పుడు బయలుదేరుతాం కామాఖ్యాదేవి టెంపుల్కి. మేము అట్లీస్ట్ కుదిరితే బయట నుంచైనా అట్లీస్ట్ దండం పెట్టుకుని వద్దాం, కుదిరితే మళ్ళీ వద్దామని చెప్పేసి మొక్కుకొని వస్తాం అంతే. అక్కడ నుంచి మళ్ళీ బైక్ ఇచ్చేసి మళ్ళీ మేము బయలుదేరాల్సింది ఎయిర్పోర్ట్కి. సో ఇదంతా జర్నీ కొంచెం హెక్టిక్గా ఉంది. ఇప్పుడు లగేజ్ అంతా ప్యాకింగ్ అయితే అయిపోయింది. అంతా ప్యాక్ చేసినప్పటికీ ఈ టైం అయింది. సో జర్నీ ఎలా అనిపించింది ఓవరాల్గా ఇట్ వాజ్ వెరీ గుడ్. మౌంటైన్స్ గట్ట చూడడానికి చాలా బాగుండే. మౌంటైన్ జర్నీ ఫస్ట్ టైం కదా ఇలాంటి జర్నీ. సిక్కిం వెళ్ళాము, అప్పుడు కార్లో వెళ్ళాం, కానీ బైక్ పైన మా కపుల్ రైడ్ అనమాట. ఇదంతా ట్రిప్ కారణం మా 10th యానివర్సరీ మెమొరబుల్గా ఉండిపోవాలని చెప్పేసి మేము చాలా తక్కువ మంది ఎక్స్ప్లోర్ చేసిన ఈ తవాంగ్కి వచ్చాము. యాక్చువల్లీ మనాలి ట్రిప్ అనుకున్నాం, కానీ మనాలి అయితే అంత చాలామంది ఎక్స్ప్లోర్ చేస్తారు, అంత నార్మల్గా ఉంటుందని చెప్పేసి ఈ తవాంగ్ వచ్చామన్నమాట. ట్రిప్ అయితే చాలా బాగా అయింది. మంచి మెమరీ స్టోరీ చేసుకున్నాము. సో ఇక్కడతో ఈ సిరీస్ ఎండ్ చేస్తున్నా. కుదిరితే కామాఖ్యాదేవి టెంపుల్ దగ్గర వీడియో ఛాన్స్ ఉంటే లాస్ట్లో క్లిప్ వేస్తాను, లేకపోతే ఇదే ఈ సిరీస్కి లాస్ట్ క్లిప్. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ మంచి ట్రావెల్ సిరీస్తో కలుసుకుందాం. భారత్ మాతాకి జై. జై హింద్. జై హింద్ చెప్పు. జై హింద్.